ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఈ ఏడాది పూర్తి స్థాయిలో కలిసి వచ్చింది. 10 ఏళ్ల కష్టాలు చూసిన ఆయన 2024లో దూసుకువచ్చారు. ఆదిలో అంతులేని కష్టాలు చవి చూసినా వెన్ను చూపకుండా ప్రజల కోసం నిలబడ్డారు. ఇప్పుడు రాజకీయాల్ని శాసించే స్థాయికి చేరారు. దేశవ్యాప్తంగా పవన్ క్రేజ్ పెరుగుతోంది. జాతీయ నేతగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ ఏడాది పవన్ కి అనూహ్యంగా కలిసి వచ్చిందని రాజకీయ పండితులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. టీవీ రావు, చెప్పండి, మొత్తంగా ఇప్పుడు మనం కలిసి వచ్చే అంశాల గురించి మాట్లాడుకుంటే నిన్న జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్ చెప్పుకోవచ్చు. అలాగే ఏపీ వ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిన విషయమే 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అవును గాయత్రి, ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపుగా పవన్ కళ్యాణ్కు తన జీవితం మొత్తం మీద చూసుకున్నట్టయితే 2024 సంవత్సరం ఆయనకి బాగా కలిసి వచ్చిన సంవత్సరంగా దీన్ని గుర్తింపు చేసుకోవచ్చు. మరి అంతేకాకుండా ఇది ఒక మ్యాజికల్ ఇయర్, అలాగే తనకు ఒక గోల్డెన్ ఇయర్గా కూడా దీన్ని మనం ప్రస్తావించవచ్చు. తన జీవితానికే ఒక మైల్ స్టోన్గా నిలబడినటువంటి ఇయర్ 2024. ఏదైతే జగన్మోహన్ రెడ్డి నాటి ప్రభుత్వంలో తనకు పెట్టినటువంటి కష్టాలైతేనేమి, తనను అవమానించినటువంటి తీరు అయితేనేమి, వాటినన్నింటినీ కూడా అధిగమించి గత 10 సంవత్సరాలుగా తాను ఎదురీదినటువంటి సందర్భాలు, తాను పడినటువంటి కష్టాలకు పరిష్కారమే ఈ 2024 సంవత్సరం. ఈ 2024 సంవత్సరానికి ముందు ఆయన ప్రజల్లోకి రావడం, ఏదైతే 10 ఏళ్ల నుంచి కూడా అభిమానుల నుంచి కానీ పవన్ ఫ్యాన్స్ నుంచి కానీ తనకి ఎప్పుడూ కూడా కొదవలేదు. కానీ దాన్ని రాజకీయంగా మలుచుకోవడంలోనే తాను వైఫల్యం చెందటం అయితేనేమి, లేకపోతే ప్రత్యర్థుల బాణాలను తిప్పి కొట్టలేనటువంటి పరిస్థితి అయితేనేమి, అదంతా కూడా గతం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే 2024 అనేటటువంటిది పవన్ కళ్యాణ్కు బాగా కలిసి వచ్చింది. అంతేకాకుండా ఇది ఒక మ్యాజికల్ ఇయర్గా తనకు నిలిచిపోయింది. ఇది ఒక గోల్డెన్ ఇయర్గా కూడా తను గుర్తింపు పెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఎన్నికలకు ముందు, ఏదైతే కూటమితో జత్తు కట్టక ముందు ఆయన చాలా వరకు ఏదైతే తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ సర్కారుకు మధ్య అనుసంధానకర్తగా కొనసాగి వారిద్దరిని కలపాలి అనేటటువంటి నేపథ్యాన్ని ఆయన పూర్తి స్థాయిలో విజయవంతంగా నెరవేర్చారు. మరి అంతేకాకుండా అందుకు అనుగుణంగానే తాను కూడా ఒక రాజకీయ ఛత్రానికి పరిమితం కాకుండా తాను కూడా పరిమితులు వదిలిపెట్టేసి ఏదైతే ఖచ్చితంగా కూటమి కట్టాల్సిందే అని నిర్ణయం తీసుకున్నాడు. రాజకీయాలు మారాలంటే తెగింపు అవసరమైనటువంటి దాన్ని ఆయన ప్రగాఢంగా విశ్వసించారు. అందుకు అనుగుణంగానే ఆయన అడుగులు వేశారు, సక్సెస్ అయ్యారు, కూటమిలో కీలక నేతగా మారారు. 100% స్ట్రైక్ రేట్తో ఆయన రాజకీయాలు చేయడం అనేటటువంటిది దేశంలోనే పెద్ద సంచలనంగా మారింది. తాను పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో సొంతం చేసుకొని 100% స్ట్రైక్ రేటు ఇది నాది, ఇది నా మార్క్ అనే విధంగా రాజకీయాలను చేసి చూపినటువంటి నేతగా ఇప్పుడు రాజకీయాలను శాసిస్తున్నారు. మరి అంతేకాకుండా తాను ఏదైతే కోరుకుంటే ఇంకా పెద్ద పదవులు అనుభవించే స్థాయి నుంచి తాను పరిమితంగా కోరకుండా వచ్చినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో డిప్యూటీ సీఎం పదవిని అలంకరించారు. మరి అక్కడ నుంచి ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా ఏదైతే గ్రామీణాభివృద్ధి శాఖ, అలాగే పర్యావరణ అటవీ శాఖ, మరి వీటికి తన మనస్తత్వం కూడా చాలా దగ్గర పోలికగా ఉంటుంది కాబట్టి ఈ శాఖలను తీసుకున్నారు. ఏదైతే ఎన్నికలకు ముందు కూడా తాను గ్రామ స్వరాజ్యాన్ని ఆస్వాదిస్తాను, గ్రామ స్వరాజ్యాన్ని అభిమానిస్తానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ అందుకు అనుగుణంగానే తన చర్యలు ముందుకు సాగాయి. మరి అదే కోవలో ఇప్పుడు గ్రామ స్వరాజ్యం అంటే గ్రామీణాభివృద్ధి శాఖతోనే అది సాధ్యమన్నారు. అందుకు అనుగుణంగానే చాలా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు, సంచలనాత్మక అంశాలను దీనిలో పొందుపరిచారు. ఏదైతే గ్రామీణ ఉపాధి దగ్గర నుంచి కూడా గ్రామంలో ఉండేటటువంటి పల్లెల్లో ఉండేటటువంటి బడుల విషయాన్ని కూడా ఇక్కడ తీర్చిదిద్దాలి అనేటటువంటి ఆయన సంకల్పానికి అనుగుణంగా ఆయన చర్యలు చేపట్టారు. మరి అంతేకాకుండా ఎన్నికలకు ముందు కూడా రాష్ట్రంలో పర్యటించినటువంటి మోదీ, ఏదైతే ప్రధాని మోదీ కూడా ఒక్క ముఖ్యమంత్రితోనో ఇంకా ఎవరితోనో బిహేవ్ చేసిన విధంగా కాకుండా పవన్ కళ్యాణ్తో చాలా చొరవగా, చాలా సన్నిహితుడిగా వ్యవహరించారు. ఒక యోగిలా ఉన్నటువంటి మోదీ అనేటటువంటి ప్రధాని ఆయన సాధారణంగా ఆయన ముందుగానే పవన్ చరిష్మా ఏంటిదో, పవన్ చరిష్మా భవిష్యత్తులో ఎలా ఉంటుందో ముందే ఊహించారో ఏమో, కానీ పవన్ కళ్యాణ్కు ఆది నుంచి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు. పవన్ అధికారంలో లేకపోయినా కూడా వేదికలపై తన పక్కన కూర్చోబెట్టుకొని తాను చాలా గౌరవించారు.
చాలా మార్లు పవన్ ఏదైతే పెద్దరికాన్ని గౌరవించే విధంగా తను ముఖ్య ప్రయత్నాన్ని కూడా నిలువరించి చాలా ఏదైతే తాను కప్పుకున్న శాల్వాను కూడా తీసేసి తన ఆలింగనం చేసుకున్నటువంటి సందర్భాలు చాలా వరకు మనం చూసాం. మరి ఆ సందర్భాలను దాటుకొని ఈ రోజున పవన్ కళ్యాణ్ ఈరోజు హర్యానాలో కూడా మీటింగ్కు ఏదైతే ముఖ్యమంత్రుల మీటింగ్ తన కూటమి సభ్యులు ఎన్డీఏ సభ్యులందరూ కూడా మీటింగ్ పెట్టుకున్న సందర్భంలో పవన్ కళ్యాణ్తోనే గంటల పాటుగా చర్చించారు. ఒక ప్రధాని ఒక గంట పాటుగా పవన్ కళ్యాణ్ను పక్కకి తీసుకెళ్లి మాట్లాడడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. మరి ఇటువంటి ఘట్టం అక్కడ హర్యానాలో ఆవిష్కృతమైంది. మరి అప్పుడే కొంతమంది సీఎంలు కూడా ఉన్నారు. సీఎంలకు లేని ప్రాధాన్యత ఆయనకి ఇచ్చారంటే పవన్లో ఉన్నటువంటి స్పార్క్ ఏంటో అనేది ఆయన గమనించారనే మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు తాజా పరిస్థితులు మనం చూస్తే తాజాగా ఇది మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పవన్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక చర్చనీయాంశమైనటువంటి వ్యక్తిగా కూడా ఇప్పుడు తెరపై నిలిచారు. మహారాష్ట్రలో 100% స్ట్రైక్ రేట్, తాను పర్యటించినటువంటి ప్రాంతాలన్నీ కూడా విజయబావుట ఎగరవేయడంతో పాటుగా ఆయన ప్రభావం చూపినటువంటి మిగిలిన ప్రాంతాలు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చాయి. మరి ఇదే చర్చ ఏదైతే గతంలో ఏదైతే ఎంపీ స్థానాలు అద్భుతంగా చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే ఈ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు బొక్కబోర్లా పడింది అనే దానిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం గతంలో పవన్ కళ్యాణ్ పర్యటించలేదు. అయితే జరిగినటువంటి కేవలం 4 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఇటువంటి ఫలితాలు వస్తే 4 నెలల తర్వాత ఇక్కడ నిర్ణయాలు కూడా తీసుకున్నది కూడా పెద్దగా లేదు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటువైపు ఎన్డీఏ కూటమి కానీ. మరి అటువంటి పరిస్థితుల్లో ఇంత మార్పు ఏంటంటే పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించటమే ప్రధాన కారణం. పవన్ కళ్యాణ్ జాతి ఏదైతే సనాతనవాదాన్ని భుజానికి ఎత్తుకోవడం, సనాతనవాదము సనాతన ధర్మం అనేటటువంటిది జాతీయ స్థాయిలో ఇది ఒక చర్చనీయాంశం అవడము, దీనికి ప్రతినిధిగా పవన్ కళ్యాణే ఉన్నారు అనేటటువంటిది ప్రజలు ప్రగాఢంగా విశ్వసించి ఉంటారనేటటువంటిదే ఇక్కడ ప్రధాన చర్చ. మరి ఇంతేకాకుండా ఈ ఫలితాలపై ఇప్పుడు ప్రత్యర్థులు కూడా దీనిపై చర్చలు చేస్తున్నారు. అలాగే అనుకూలస్తులైతే ఏకంగా పవన్ కళ్యాణ్ వల్ల ఈ విజయం సాధ్యమైంది అనేటటువంటిది. మరి ఎన్డీఏ సర్కార్ కూడా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని మోదీతో పాటు చాలామంది కీలక నేతలు ఈ విజయాన్ని ఎవరూ ఊహించలేదు. మరి ఇటువంటి సందర్భాన్ని చూస్తే నిజంగా ఇవన్నీ కూడా ప్రతి చోట కూడా ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటే ప్రధానంగా వినిపిస్తోంది. మరి ఇదంతా చూస్తే ఈ 2024 సంవత్సరం పవన్ కళ్యాణ్కు పెద్ద ఎత్తున కలిసొచ్చిన ఏడాదిగా ఇది ఒక మైల్ స్టోన్గా మిగిలిపోతుందనడంలో ఆశ్చర్యం లేదు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ టీవీ.